మరణం అనేది మనిషిని భౌతికంగా దూరం చేయవచ్చు, కానీ ఆ వ్యక్తిపై ఉన్న ప్రేమను, జ్ఞాపకాలను దూరం చేయలేదు. చనిపోయిన తమ ప్రియమైన వారితో ఒక్కసారైనా మాట్లాడాలి, మనసులోని మాటను వారికి చేరవెయ్యాలి అని తప్పించే వారి కోసం జపాన్లో ఒక వింత టెలిఫోన్ బూత్ వెలిసిందే. దీనిని విన్ టెలిఫోన్ అని పిలుస్తారు. జపాన్కు చెందిన గార్డెన్ డిజైనర్ ఇటారు ససాకి 2010లో తన కజిన్ క్యాన్సర్తో మరణించినప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన సోదరుడితో మాట్లాడలేకపోయాననే బాధ ఆయన్ను వెంటాడింది. ఆ సమయంలోనే ఆయనకు ఒక వినూత్న ఆలోచన వచ్చింది. ఉత్సూచి పట్నంలో ఒక కొండపై పాతకాలపు టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేశారు. ఈ బూత్లో ఉన్న పాత రోటరీ ఫోన్కు ఎటువంటి వైర్లు ఉండవు. అది ఏ టెలికాం వ్యవస్థకు కనెక్ట్ అయి ఉండదు. అక్కడికి వచ్చేవారు ఫోన్ రిసీవర్ పట్టుకొని అవతలి వైపు తమ ఆత్మీయులు ఉన్నట్లుగా ఊహించుకొని గంటల తరబడి మాట్లాడుతుంటారు. 2011లో జపాన్లో వచ్చిన భారీ సునామీ తర్వాత ఈ విన్ ఫోన్ ఒక్కసారిగా ప్రసిద్ధి చెందింది. తమ ఆత్మీయులను కోల్పోయిన వేలాది మంది బాధితులు ఈ కొండపైకి వచ్చి గాలితో సంభాషిస్తూ తమ గుండె బరువును దించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బూత్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అనేక దేశాల్లో ఇలాంటి విన్ ఫోన్స్ వెలుస్తున్నాయి. విన్ ఫోన్ను ఇప్పటి వరకు కనీసం 25,000 మందికి పైగా వాడుకున్నారు. అక్కడికి వచ్చిన వారంతా మరణించిన తమ ఆప్తులు అవతలి వైపు తమ మాటలను వింటారని నమ్మి వచ్చిన వారే. ఈ బూత్లో ఒక నోట్బుక్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రజలు తమ మనసులో మాటలను రాస్తుంటారు. ఈ ప్రత్యేకమైన ఫోన్ బూత్ విశేషంగా జనాదరణ పొందింది. ఈ టెలిఫోన్ బూత్పై ది విన్ ఫోన్ అనే సినిమా కూడా తెరకెక్కింది.